బ్రేకింగ్ న్యూస్. నటి ఆశు రెడ్డిపై కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటారని నమ్మించి పలుమార్లు వాయిదాలు వేస్తూ 9.35 కోట్లు కాజేసిన ఆరోపణలపై సినీ నటి ఆశు రెడ్డి ఆమె కుటుంబ సభ్యులపై హైదరాబాద్ సిసిఎస్లో కేసు నమోదైంది. హైదరాబాద్ షేక్పేట్కు చెందిన ధర్మేంద్ర లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. 2018లో భారత్కు వచ్చిన సమయంలో అతనికి ఆశు రెడ్డి పరిచయం అయింది. తాను అమెరికాలో చదువు పూర్తి చేసి సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్కు వచ్చినట్లు చెప్పింది. పరిచయమైన కొద్ది రోజుల్లోనే ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుందామని ధర్మేంద్రను నమ్మించి ఆర్థిక అవసరాల పేరుతో డబ్బులు అడగడం మొదలుపెట్టింది. కారు, బంగారం, ఆస్తులు కొనుగోలు చేయించుకుని తన పేరిటే రిజిస్టర్ చేయించుకుంది. తర్వాత ఆశు రెడ్డి కుటుంబ సభ్యులు ధర్మేంద్రను కలిసి సంబంధాన్ని ఖాయం చేస్తున్నామంటూ పండితుల్ని పిలిపించి హడావిడి చేశారు. అనంతరం ముఖం చాటేసి పలుమార్లు అడిగినా పెళ్లికి నిరాకరించింది. దీనిపై బాధితులు సిసిఎస్లో ఫిర్యాదు చేశాడు. నటి ఆశు రెడ్డిపై కేసు నమోదైంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్. బలరాం, నటి బిగ్ బాస్ ఫేమ్ ఆశు రెడ్డిపై హైదరాబాద్ సిసిఎస్ పోలీసులో కేసు నమోదైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నంటూ మోసం చేసి తన వద్ద డబ్బులు భారీగా దండుకుందంటూ కూడా ఇటు లండన్ కు సంబంధించిన వ్యక్తి సంబంధించిన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో ఆమె మీద కేసు నమోదైనట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. 2018లో భారత్కు వచ్చిన సమయంలో ఆశు రెడ్డి తనకు పరిచయమైనట్టు కూడా ధర్మేంద్ర అనే ఇంజనీరు కుటుంబ సభ్యులు కూడా సిసిఎస్ లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కూడా పరిచయం తర్వాత ప్రేమగా మారిన తర్వాత ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుందామంటూ కూడా నవంబర్కి, ఆ తర్వాత కొన్ని ఆర్థిక అవసరాల కోసం కూడా అతడి వద్ద నుంచి 9.35 కోట్లకు సంబంధించిన నగదును కాజేసినట్టుగా, కార్లు, బంగారం, ప్లాట్లు కొనుగోలుకు సంబంధించి కూడా డబ్బులు వసూలు చేసినట్టుగా సంబంధించిన బాధితులు సిసిఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే కేసు నమోదు చేశారు. ఈ అంశానికి సంబంధించి అంటే 2018లో ధర్మేంద్ర అనే వ్యక్తి హైదరాబాద్ వచ్చాడు. ఆ తర్వాత ఆశు రెడ్డితో పరిచయం ఏర్పడిందని చెప్తారు. కానీ ఇన్ని రోజులకు సంబంధించిన వ్యవహారంలో తాజాగా ఇప్పుడు ఆ కేసు నమోదు కావడం అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆశు రెడ్డి కుటుంబ సభ్యులు కూడా స్పందించాల్సి ఉంటుంది. ఎందుకంటే పెద్ద మొత్తంలో కారు, బంగారం, ఆస్తులు కొనుగోలు చేసేందుకు విడతల వారీగా అటు బాధితుల వద్ద నుంచి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారంటూ కూడా ఇటు ధర్మేంద్రకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇటు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆశు రెడ్డి పాటు ఆమె కుటుంబ సభ్యుల మీద కేసు అయింది. ముఖ్యంగా ఆశు రెడ్డి సోదరునికి పెద్ద మొత్తంలో కూడా ఈ డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. కిరణ్, అంటే ప్రస్తుతం ఆశు రెడ్డి కావచ్చు, ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, వారు అందుబాటులోనే ఉన్నారా? అయితే ఇప్పుడు కేసు నమోదైంది కాబట్టి పూర్తి స్థాయిలో వారు ఇంకా ఈ అంశానికి సంబంధించి కూడా స్పందించాల్సి ఉంటుంది. కేసు వారు ఎవరైతే ధర్మేంద్ర సంబంధించిన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారో, ఫిర్యాదు తర్వాత పూర్వపురాలు పరిశీలించిన సిసిఎస్ పోలీసులు ఆమె మీద పలు సెక్షన్ల మీద కేసు నమోదు చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి కూడా ఇంకా ఆశు రెడ్డి కుటుంబ సభ్యులు కూడా స్పందించాల్సి ఉంటుంది. అంటే 2018లో ఇటు హైదరాబాద్ వచ్చిన ఇటు ధర్మేంద్ర అనే వ్యక్తితో ఇద్దరికి పరిచయం పడింది. ఆ తర్వాత ఈమె కూడా తను విదేశాల నుంచి వచ్చి ఇక్కడ సినిమా అవకాశాలకు వచ్చినట్టు చెప్పిన ప్రయత్నం చేశారు. కాబట్టి పూర్తి స్థాయిలో వీరి స్నేహం, ప్రేమ వ్యవహారం, ఆ తర్వాత జరిగిన పరిణామాలకు సంబంధించి కూడా కొంత సమాచారం అయితే రావాల్సి ఉంటుంది. ఇక కేసు నమోదు అంశంకు సంబంధించి కూడా ఇంకా ఆశు రెడ్డి కుటుంబ సభ్యులు ఇంకా స్పందించలేదు. అంటే ప్రస్తుతం ఈ ధర్మేంద్ర ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతను లండన్లోనే ఉన్నాడా, ప్రస్తుతం హైదరాబాద్ వచ్చాడా? ధర్మేంద్ర కుటుంబ సభ్యులు కూడా ఏం చెప్తూ ఉన్నారు? ఆయన 2018లో భారత్ వచ్చినట్లుగా మనకి తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికి అయితే ఈ వ్యవహారానికి సంబంధించి కూడా సుమారుగా 6 ఏళ్ల పైగా జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతానికి ఆయన హైదరాబాద్ ఉన్నారా, లేకపోతే ఆమె ధర్మేంద్ర కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా అంటే కేసు నమోదు వ్యవహారానికి సంబంధించి కూడా కొంత మనకైతే ప్రాథమిక సమాచారం రావాల్సి ఉంటుంది. అటు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ధర్మేంద్ర తండ్రి ప్రధానంగా ఈ కంప్లైంట్ చేసినట్టుగా మనకి కొంత సమాచారం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్. నటి ఆశు రెడ్డిపై కేసు నమోదైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. పెళ్లి చేసుకుంటారని నమ్మించి 9.35 కోట్లు కాజేసిన ఘటనకు సంబంధించి లండన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న ధర్మేంద్ర ఆశు రెడ్డిపై కేసు నమోదు చేశారు. పెళ్లి చేసుకుంటారంటూ కూడా తన నుంచి కార్లు, బంగ్లా, అలాగే పెద్ద మొత్తంలో డబ్బులు కాజేసింది అంటూ కూడా నటి ఆశు రెడ్డిపై కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటారని నమ్మించి పలుమార్లు వాయిదాలు వేస్తూ 9.35 కోట్లు
కాజేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటోంది సినీ నటి ఆశు రెడ్డి. ఆమె కుటుంబ సభ్యులపై కూడా హైదరాబాద్ CCSలో కేసు అయితే నమోదైంది. హైదరాబాద్ షేక్పేట్కు చెందిన ధర్మేంద్ర లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నాడు. 2018లో భారత్కు వచ్చిన సమయంలో అతనికి ఆశు రెడ్డికి పరిచయం అయింది. తను అమెరికాలో చదువు పూర్తి చేసి సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్కు వచ్చినట్లు చెప్పిందంట. పరిచయమైన కొద్ది రోజుల్లోనే ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుందామని ధర్మేంద్రను నమ్మించింది. ఆర్థిక అవసరాల పేరుతో డబ్బులు అడగడం మొదలుపెట్టింది. కారు, బంగారం, ఆస్తులు ఇలా అన్ని కూడా కొనుగోలు చేయించుకుని తన పేరు మీదే రిజిస్టర్ చేయించుకుంది ఆశు రెడ్డి. తర్వాత ఆశు రెడ్డి కుటుంబ సభ్యులు ధర్మేంద్రను కలిసి సంబంధాన్ని కూడా ఖాయం చేస్తున్నామంటూ పండితుడిని పిలిపించి హడావిడి కూడా చేశారు. అనంతరం ముఖం చాటేసి పలుమార్లు అడిగినా పెళ్లికి నిరాకరించింది ఆశు రెడ్డి. దీనిపై బాధితుడు CCSలో ఫిర్యాదు చేశాడు.